హాయ్ ఫ్రెండ్స్, నేటి మాటలో మనము మానవ జన్మకు సార్థకత ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మానవ జన్మకు సార్థకత ఏమిటి? మనకు వచ్చే మృత్యు అనేది ఫోటోగ్రాఫర్ లాంటిది కాదు. మనము రెడీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుపోవడానికి అది నిత్యం మనతోనే ఉంటున్నది. సమయం వచ్చినప్పుడు దాని పని అది చక్కగా చేసుకుపోతుంది. నావి అనుకున్న ఈ సంపదలు, భూములు, భవనాలు, భార్య బిడ్డలు, బంధువులు, ధనము, బంగారాలు, ఏంటిది ఆభరణాలు, ముత్యాలు, పగడాలు, అంత డైమండ్స్, ఇవన్నీ కూడా బంధుమిత్రులు ఎవ్వరు కూడా మనలను మృత్యు నుండి కాపాడలేరు. ఇవేవి మనతో వచ్చేవి కావు కూడా. కనుక వీరి నిమిత్తము మనము మంచిని విడవకూడదు, చెడు వైపు మరలకూడదు. నేడు మనము చేసిన ప్రతి తప్పుకు మరణానంతరము దేవుని ముందు ఒంటరిగా నిలబడి సమాధానం చెప్పవలసి ఉంటుంది మిత్రమా. నేడు మనము చేసుకున్న పుణ్యము, పాపకర్మలే అప్పటి మన సాక్ష్యాలు. కనుక నిజంగా ఆత్మోద్ధరణ కోరుకొని వారు పాప ఫలితాలనిచ్చే హింసాది పాపకర్మలకు దూరంగా ఉండాలి. పుణ్య ఫలితాలను ఇచ్చే పరోపకారాలు, మాధవ సేవగా, సర్వప్రాణీ సేవ, సమాజ సేవలు చేస్తూ ఉండాలి. మనోశుద్ధి కొరకు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఎందరెందరో మహనీయులు తరించిన మార్గాన్ని అనుసరించాలి. భగవంతుడు చూపిన మార్గములో నడుచుకోవడం వల్లే జన్మకు సార్థకత చేకూరుతుందన్న సత్యమును గ్రహించి ఆ దివ్య మార్గములో నడుచుకోవడానికి మనమందరం ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే సమస్త లోకం సుఖనోభవంతిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది తప్పకుండా గమనించండి. ఎవ్వరు కూడా పాపకర్మలు చేయకండి. మానవ సేవే మాధవ సేవ అంటూ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.